నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన తర్వాత మొదటిసారిగా బాలమూరి వెంకట్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఇల్లంతకుంట దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకట్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో నా కోటాలో 50 లక్షల ఫండ్స్ ను రిలీజ్ చేపిస్తానని అన్నారు. గత 2 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరి బాధలు నాకు తెలుసునని, ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతానని, ప్రతి అవ్వకు ఒక మనవుడిని అవుతానని, ప్రతి చెల్లికి ఒక అన్ననవుతానని, ప్రతి యువకులకు ఒక సోదరుని అవుతానని అన్నారు. ఈ సందర్భంలో ఆలయ అర్చకుల శేషం వంశీధరాచార్యులు, ఎమ్మెల్సీ వెంకట్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారిని దండలతో సాల్వాతో వారిని సన్మానించారు. ఈ రోజున దేవస్థానంలో వివాహాలు జరుగుతున్నాయి. అందులో నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట కాంగ్రెస్ కార్యకర్తలు గూడెపు సారంగపాణి, మాజీ సర్పంచ్ పెద్ది కుమార్, కనుమల రామకృష్ణ, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, దాంసాని తిరుపతి, మండా అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. आयुरारोग्यदा सिद्ध्यर्थम सीतारामचंद्र स्वामी परिपूर्ण कृपा कटाक्ष सिद्ध्यर्थम ध्यान शक्ति अष्टोत्तर शतनाम पूजाख्यं सर्वं श्री रामचंद्र తప్పనిసరిగా నాకున్న ఎమ్మెల్సీ ల్యాట్ ఫండ్స్ నాకు ఏవైతే శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన దాంట్లో మొదటి 50 లక్షలు హుజురాబాద్ నియోజకవర్గానికి మా సోదరుడు ఎక్కడ దేనికి ఖర్చు పెట్టమంటే తప్పనిసరిగా దానికి ఖర్చు పెడతానని చెబుతూ, ఏదైతే ఇంతకుముందు ప్రణవ్ గారు మాట్లాడుతూ ఇల్లంతకుంట దేవాలయ అభివృద్ధికి దానితో ఏదైతే పెండింగ్లో ఉన్న దళిత బంధు అయితే కానివ్వండి, రేషన్ కార్డు ఇష్యూస్ అయితే కానివ్వండి, మహిళలకి 2,500 రూపాయలు కానివ్వండి, యువకులకి ఉద్యోగ అవకాశ కల్పన అయితే కానివ్వండి, లేదా జియో 46 అంశం అయితే కానివ్వండి, ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణ అవగాహన నాకుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి ఇంటికి నేను తిరగడం జరిగింది. సో నేను ఈరోజు మా సోదరుడు ప్రణవ్ గారికి తోడుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా, వారు ఏ సమస్య నా దృష్టికి తీసుకొని వచ్చినా ఒక ఎమ్మెల్సీ లెక్క, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క కాకుండా గతంలో నేను మాట ఇచ్చిన విధంగా హుజురాబాద్లో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి ఒక సోదరునవుతా.